ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. ఆల్రెడీ తమిళ చూసారు కదా. సో లేట్ చేయకుండా నేను టాపిక్ లోకి అయితే వెళ్ళిపోతా. నేను నా ఫ్రెండ్ తునిషా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. మీకు తెలిసే ఉండొచ్చు, అదేనండి తునిషా స్టోరీస్ అండ్ బ్లాగ్స్. ఈ మధ్య హన్మకొండకి చాలా సార్లు వచ్చాను, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అస్సలు కుదరలేదు. రీసెంట్ గానే తను డెలివరీ అయింది కదా, బాబు కూడా పుట్టాడు. రీసెంట్ అంటే నిన్న మొన్ననే కాదు, దాదాపు 3 నెలల దాకా అయితే చాలా సార్లు ఇన్వైట్ చేసింది రమ్మని, కానీ నాకు మాత్రం అస్సలు కుదరలేదు. ఈసారి వీలు చూసుకొని వెళ్లాల్సిందే అని చెప్పేసి ఇంకా పట్టుబట్టి వచ్చేసాను. వట్టి చేతిలో పోతే ఏం బాగుంటుందో చెప్పండి. అందుకోసమే కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాను, వాటర్ మిలన్ అండ్ జాక్ ఫ్రూట్స్. అయితే తునిషాకి చెప్పకుండా సర్ప్రైజ్ గా వెళ్దాం అనుకున్నాను, కానీ మరి హన్మకొండలో ఉందా లేదంటే వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉందా అనేది తెలీదు. అందుకోసమే హన్మకొండ వచ్చాక కాల్ చేశాను, రూమ్ లోనే ఉన్నా అని చెప్పి. మా ఆయన గారు వేరే పని మీద హన్మకొండ వరకు అయితే వచ్చాడు. సో నన్ను కూడా తునిషా వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయవా అంటే ఇంత దూరం తీసుకొచ్చి ఇంకా తను రిటర్న్ అయ్యి ఇంటికి వెళ్తుండు. వీళ్ళది పైన సెకండ్ ఫ్లోర్. అసలు ఎట్లా దిగుతాలో ఎట్లా ఎక్కుతాలో నాకైతే ఎక్కేసరికి మస్తు కాళ్ళు నొచ్చినాయి. మన వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి తునిషా ఎవరో తెలుసు. ఆల్రెడీ తన వీడియోస్ చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు కూడా. అయ్యో మాటల్లో పడి అడగడమే మర్చిపోయాను. వీడియోకి ఒక్క చిన్న లైక్ ఇవ్వచ్చు కదా. ఇంకా ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మొత్తానికి తునిషా వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. తనని గుర్తుపెట్టారా? తునిషా వాళ్ళ మమ్మీ చాలా ఇన్నోసెంట్ అసలు ఆంటీ అయితే. ఇక రాగానే చాలా సేపు మాట్లాడాను, కానీ ఆ టైంలో బేబీకి ఫీడింగ్ ఇస్తుంది. సో వీడియోస్ తీస్తే అంతగా బాగోదని చెప్పేసి తీయలేదన్నమాట. మేము వెళ్ళింది లంచ్ టైం కి, అప్పటికే వాళ్ళు లంచ్ చేశారట. అన్నం కొంచెమే ఉందని అప్పటికప్పుడు మళ్ళీ అన్నం వండి మాకైతే అన్నం వేసింది ఆ ఆంటీ. ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో నాకైతే తెలియదు, కానీ మేము వెళ్ళిన రోజు సాటర్డే. ఆ రోజు నేను నాన్ వెజ్ తినను. అప్పటికే వాళ్ళు పొద్దుగాల సాంబార్ చేసుకున్నారంట, ఇంకా దాంతోనే తినేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా పిల్లలు కూడా మంచిగా కడుపు నిండా తిన్నారు. తునిషా వాళ్ళ సిస్టర్ అలాగే మహాగిన్గా ఉన్నారు కావచ్చు అనుకున్నాము, కానీ వాళ్ళు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిళ్ళంట. అంటే నిన్నెళ్ళిలు, నేను ఈ రోజు వచ్చిన అన్నట్టు. నేను నిన్ననే వస్తే బాగుండేదేమో, మహాని చూసేదాన్ని కదా. ఏం చేద్దాం, నా బ్యాడ్ లక్. ఇంకా హాల్లో కూర్చొని చాలా సేపు నేను తునిషా అయితే మాట్లాడుకున్నాము. తునిషాకి నాకు పరిచయం చాలా తక్కువ, కానీ నాకు చాలా కనెక్ట్ అయింది. నాకు తన వే ఆఫ్ టాకింగ్ కానీ, తన అంటే ఎటువంటి ఈగో కానీ ఏది ఉండదు, మళ్ళడా మాట్లాడేస్తా ఉంటది అనమాట. సో ఆ తన వే ఆఫ్ టాకింగ్ కానీ, లోపల ఎటువంటి ఈగో కానీ ఏది ఉండదు, జీరో యాటిట్యూడ్ పర్సన్. అందుకోసం నేను తనకి తొందరగా కనెక్ట్ అయిపోయినా. కొందరు క్రియేటర్స్ ఉన్నారు నాకు కాంటాక్టర్స్ లో, కానీ నేను ఎక్కువగా మూవ్ అయ్యేది మాత్రం తునిషాతోనే. అయితే నేను వాస్తవంగా ఉండడమే కొంచెం ఫ్యాట్ ఉంటా, అదే కొంచెం లావు ఉంటా కదా. సాంబార్ తో అయితే చాలా గట్టిగా తిన్నా కడుపు నిండా. సో ఇంకా పొట్ట మొత్తం బయటకు వచ్చేసింది. లోపలికి ఎంత లాక్కుందామన్నా కూడా అస్సలు కవర్ అయితే లేదు. అన్నం తిని కూర్చొని కనీసం హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు, అప్పటికే మళ్ళీ ఏదో స్వీట్ తీసుకొని వచ్చింది. ఇంకా అది తినేసరికి వామ్మో పొట్ట పగిలిపోయింది నాయన. తనతో చాలా సేపు స్పెండ్ చేశాను, కానీ ఎందుకో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసినట్టే అనిపించింది. నైట్ 7:30కి ఏమో బయలుదేరుతున్నాను. ఏది మళ్ళీ మా ఇంటికే కాదు, మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. మా చిన్నన్నయ్య వాళ్ళు కూడా హన్మకొండలోనే కదా ఉండేది. తునిషా వాళ్ళ ఇంటికి మా చిన్నన్నయ్య వాళ్ళ ఇంటికి చాలా దగ్గర అనమాట. ఇంకా నేను ఇప్పుడు మా చిన్నన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. తునిషాకి బాయ్ చెప్పేస్తున్నా. తునిషా 100K సబ్స్క్రైబర్స్ కి చాలా నియర్ లో ఉంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చిన్నన్నయ్య మాకు ర్యాపిడో బుక్ చేసిండు. ఇప్పుడు మేము ర్యాపిడోలో మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. మార్నింగ్ వచ్చేటప్పుడు ఇంటి దగ్గర స్నానం చేసి వచ్చినాము. ఇంకా ఇప్పుడు నైట్ అయిపోయింది కదా, ఫుల్ స్వెట్ ఎండలో తిరిగినాం కదా. ఇంకా రాగానే ఫస్ట్ పిల్లలకైతే స్నానం పోసి ఫ్రెష్ అప్ చేశాను. ఇగో వీడు మా అల్లుడు, అందరూ హాయ్ చెప్పేసేయండి. వాడు కూడా హాయ్ చెప్తున్నాడు. తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇదన్నమాట ఈ వ్లాగ్. ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఉంటా, బాయ్.